తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వాసులకు తీపి కబురు చెప్పింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచేందుకు పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ స్టాల్స్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు, క్లాత్స్, సూపర్ మార్కెట్స్, కిరాణా దుకాణాలకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు. మద్యం దుకాణాలకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, బార్లు వీక్ డేస్ లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, వీకెండ్స్ లో రాత్రి 1 గంట వరకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. రైట్. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచేందుకు పోలీస్ శాఖ అనుమతులు ఇచ్చింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, శంకరి, హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆంక్షలను కొంత సడలించింది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా అందరూ కూడా షాపింగ్ చేసుకోవచ్చు, అన్ని షాపులు తెరిచి ఉంచుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం, పోలీస్ శాఖలు ఆంక్షలు సడలించిన నేపథ్యం కనిపిస్తోంది. గత 4 నెలల క్రితం హైదరాబాద్ లో శాంతి భద్రతలు క్షీణించడం కావచ్చు, అలాగే ఓల్డ్ సిటీలో కొంత మర్డర్స్ కావచ్చు, క్రైమ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ లో ఉన్నటువంటి క్రైమ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో కూడా పోలీస్ శాఖ సమీక్ష నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి నైట్ పూట రోడ్ల మీద జనాలు ఎక్కువ తిరుగుతున్నారు ఓల్డ్ సిటీలో, ఈ నేపథ్యంలోనే ఆంక్షలు విధించాలని చెప్పేసి గత 4 నెలల క్రితం చెప్పారు. ఆ నేపథ్యంలోనే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఉన్నటువంటి షాపులన్నీ కూడా నైట్ 10:30 నుంచి 11 గంటల ప్రాంతంలో పూర్తిగా క్లోజ్ చేయాలని చెప్పేసి కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఓల్డ్ సిటీలో వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కూడా తీవ్ర నష్టపోతున్నామని చెప్పేసి, ఎందుకంటే హైదరాబాద్ గ్లోబల్ సిటీ విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉంది. హైదరాబాద్లో ఓల్డ్ సిటీకి నైట్ షాపింగ్ ఎంతో ప్రసిద్ధి చెందుతూ ఉంటుంది. సో ఉదయం 6 గంటల నుంచి కావచ్చు, సాయంత్రం 6 గంటల వరకు ఎంత వ్యాపారం అయితే జరుగుతూ ఉంటుందో, సాయంత్రం 6 నుంచి నైట్ 12 వరకు అంత డబుల్ వ్యాపారం జరుగుతూ ఉంటుందని చెప్పేసి కూడా అటు వ్యాపారస్తులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఓల్డ్ సిటీలో కూడా ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ రావడంతో ఎంఐఎం నేతలు కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గత అసెంబ్లీ సమావేశంలో ఈ విషయాన్ని కూడా సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లడంతో కొంత ఇప్పుడు ఆంక్షలు సడలించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని జోన్స్లో కూడా మద్యం సంబంధించి, ఎందుకంటే మద్యం దుకాణాలకు సంబంధించి సేమ్ యాస్టేజ్గా కొనసాగుతూ ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి వీక్ డేస్లో మాత్రం 11 గంటల వరకు వైన్ షాప్స్ అయితే కొనసాగుతూ ఉంటాయి. మిగతా వీక్ డేస్లో మాత్రం బార్లకు సంబంధించి 1 గంట వరకు కూడా కొనసాగుతామని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏ టైమింగ్స్ని అన్ని వ్యాపార సముదాయాలు కూడా ఉపయోగించుకోవచ్చు. అందరూ కూడా అంటే హోటల్స్కి సంబంధించి ముఖ్యంగా పాన్ షాప్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా రెస్టారెంట్స్ కావచ్చు, అన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి హైదరాబాద్కి సంబంధించినటువంటి పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులందరూ కూడా తమ బిజినెస్ ఎక్కువగా నైట్ టైం జరుగుతుంది కాబట్టి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం సంబంధించి ముఖ్యంగా వైన్ షాప్కి సంబంధించి 1 గంట వరకు టైమింగ్ ఇవ్వటము, అలాగే వ్యాపారాలకు సంబంధించి రాకపోవడంతో చాలా అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. మొత్తం కూడా హైదరాబాద్, ఎందుకంటే ఐటీ పీపుల్ కావచ్చు, వ్యాపార ఉద్యోగస్తుల నుంచి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. సో నైట్ టైం ఫుడ్కి సంబంధించి కావచ్చు, ట్రావెల్కి సంబంధించి కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాము. సో ఎక్కడెక్కడ హైదరాబాద్కి సంబంధించి నైట్ టైమే హైదరాబాద్ బిర్యానీ కూడా ఎవ్రీ 24 hours దొరుకుతూ ఉంటుంది. సో పోలీస్ ఆంక్షల నేపథ్యంలో అవన్నీ కూడా పూర్తిగా రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ అయిపోయిన నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. చిరు వ్యాపారులందరూ కూడా నైట్ టైం ఇడ్లీ బండ్లు, ఇలాంటి బండ్లు పెట్టుకొని జీవనం కూడా కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతంలో కావచ్చు, ఓల్డ్ సిటీలో కావచ్చు, ఇవన్నీ కూడా క్లోజ్ చేయడంతో మొత్తం కూడా మా బతుకులన్నీ కూడా రోడ్లు పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో పోలీసు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పూర్తిగా వ్యాపారస్తులతో ఒక సమీక్ష నిర్వహించారు. సో రోడ్ల మీద చెత్త విషయంలో కావచ్చు, నైట్ టైం ఉన్నటువంటి శాంతి భద్రత విషయంలో కావచ్చు, పోలీసు సహకరించే విషయంలో కావచ్చు, పూర్తిగా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పేసి హామీ తీసుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం కూడా పూర్తిగా ఆంక్షలు అయితే సడలించింది. ఈ వార్త విన్న తర్వాత ప్రభుత్వం ఈ ఆంక్షలు సడలించిన తర్వాత వ్యాపారస్తులు మాత్రం పూర్తి ఆనందం అయితే వ్యక్తమవుతా ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.